గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అది అసలు ఎవరికి చెప్పలేము. ఆయన అసలు తెలుసా ఆయన ఎవరో? పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? నేను చెప్పలేము. చెప్పలేరు అంటే అసలు ఆయన చూస్తున్నారా? ఆయన గురించి మీరు చూడట్లేదా, పట్టించుకోవట్లేదా? లేక చూస్తున్నాం, చూడకుండా ఎట్లా. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఏమనిపించింది ఆయన పనితీరు మీకు? ఏది పని ఏం చేస్తున్నాడు అసలు పని? నేను మిమ్మల్ని అడుగుతాను అందుకే, చేస్తున్నారా లేదా అని. అసలు ఏం చేస్తారు? చేయట్లా. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఉంటారు మరి అంతమంది. సో మీ ఉద్దేశం ఆయన సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలే చేయాలనుకుంటున్నారా? ఆయన రెండు ఉంటాడు. రెండు మరి రెండు ఉంటే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కదా. అంతేగా. ఏంటి ఒక నిమిషం సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు? చేయండి ఒకసారి. అర్థం కాదా? ఒకసారి చేయండి. సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్న పవన్ కళ్యాణ్ గారు బయట అట్టా వెళ్తే ఉండదు. కూటమిలో ఉంటేనే అంతే. సింగిల్గా వెళ్తే విజయ్ గారి లాగా ఏమైనా విజయం సాధిస్తారా? తమిళనాడులో విజయ్ గారికి వెళ్తున్నట్టు అట్ట సాధ్యం. ఆయన హీరోనే, ఈయన హీరోనే. విజయ్ గారికి సాధ్యమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అవదు కరాఖండిగా చెబుతున్నా బాబు. అవదని అదే ఎందుకు అవదనేది దేనికి అవుతుందో తెలియదు కానీ అవదు. సో మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? మా అభిప్రాయం ఏం లేదు అసలు. థ్యాంక్స్ బాబాయ్. పక్కా సీఎం అవ్వచ్చు పవన్ కళ్యాణ్. సరే లోకేష్ని పక్క పెట్టి డిప్యూటీ సీఎం ఇచ్చి పవన్ కళ్యాణ్ సీఎం ప్లేస్ ఇవ్వచ్చు, అవకాశం ఉంది. చంద్రబాబు ఆలోచించాడు, సీఎం ప్లేస్ ఇస్తా అన్నాడు కాదంటలా. కాకపోతే చంద్రబాబు వయసు అయిపోతుంది కాబట్టి 4-5 సంవత్సరాలతో పక్కా సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్, అది డౌటే లేదు దాంట్లో. అంటే ఆయన్ని విమర్శిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో నాయకులు కూడా. అదేం లేదు, చంద్రబాబు నాయుడు మొహానే చెప్పాడు, నేను మనకి పార్టీ అధికారంలో రావడానికి జనసేన పార్టీ ఉండటం వల్ల వచ్చాము, లేదా రావు అని. అది తెలిసి కూడా చంద్రబాబు ఏం చేశాడంటే ఈసారి మనం నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ సీఎం ప్లేస్ ఇద్దాం అనుకున్నాను. పవన్ కళ్యాణ్ సీఎం ప్లేస్ ఇద్దాం చెప్పి ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. అది ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి అవన్నీ రాంగ్ ఎవరాలు అవి ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అట్లా మాడతారు. అది పక్కన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తారు, అవి కామను. కానీ అధికార పార్టీ మట్టికి నెంబర్ 1 రెబల్కే అంటే మళ్ళీ అధికారం వాళ్ళే వద్దు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీఎం అవుతాడు పక్క. నేను చెప్తున్నా కదా, చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్.